నమస్కారం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రతి వారం పెట్టుకునే సమావేశంలో ఈరోజు కార్మికులు విచ్చేశారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని మేము ఏం తెలియజేస్తున్నామంటే, ఆర్టీసీని జాతీయం చేసేటప్పుడు 1955లో నీరజ్ సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని జాతీయం చేశారు. ఎక్కడి నుండి? నైజాం నవాబు గారి యొక్క సర్వీసులు వాటి నైజాం ఎన్ఎస్టీడీ అంటారు. అప్పుడు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నుంచి జాతీయం చేసుకొని మా యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మికులకు ఉపాధి చూపిస్తున్నామని చెప్పారు. తర్వాత ఆ విషయంలో ప్రతిపక్షాలందరూ కలిసి నువ్వు చేసింది తప్పు అనగానే నీరజ్ సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు ప్రతి వాళ్ళు అధికారానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆర్టీసీ మీద ప్రభావం చూపిస్తున్నారు. ఒక ఆయనేమో దీన్ని గవర్నమెంట్లోకి విలీనం చేస్తున్నామని చెప్పి విలీనంగానే కార్మికులు మోసపోయి మనకేం పర్వాలేదు, మనకి గవర్నమెంట్ యొక్క జీతాలు వస్తాయి, గవర్నమెంట్ లాగానే మనకి ఈపీఎస్ పోయి జీపీఎస్ వస్తుందని ఆనందించారు. మెడికల్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగానే మనకి న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు. తర్వాత ఎస్ఆర్బిఎస్ కూడా ఉంటుంది అనుకున్నారు. చివరికి దీన్ని ప్రభుత్వంలో కలిపిన తర్వాత వాళ్ళు అనుకునేవన్నీ శూన్యమైనవి, ఒక్కటి కూడా నెరవేరలేదు, ఒక్కటి కూడా రాయితీ ఇవ్వలేదు. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆర్టీసీ జోలికి వచ్చారు, కానీ అప్పుడే పదవి పోగొట్టుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆర్టీసీ కార్మికుల జోలికి వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వం నిలబడటం లేదు, నిలబడుతూ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఎంతో ప్లాన్గా ముందు ఎలక్ట్రిక్ బస్సులు అన్నారు, అవి వస్తున్నాయి, అవి డిపోలోకి పెట్టాలన్నారు. దాని తర్వాత ఆ యొక్క డిపోలను ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. అయ్యా మోడీ గారు, మీరు ఉమ్మడిగా మాట్లాడుకొని ఈ యొక్క ఫ్యాక్టరీలను ఈ యొక్క సంస్థల్లో పెట్టుబడి వర్గం అంటే ఆదాని, అంబానీ, రిలయన్స్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? లేకపోతే అసలు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా అందరూ కూడా బానిస బతకడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారా అనేది అర్థం కాని సమస్య అయిపోయింది ఈరోజు కార్మికుల్లో. కాబట్టి ఈ ప్రైవేటీకరణని మానుకోండి, ఈ ఆస్తులను అమ్మటం మానుకోండి, ఆస్తులని మీరు పెట్టుబడి వర్గాన్ని దారాదత్తం చేస్తే మానుకోండి. అలా మానుకోకపోతే మీరు డిపోల యొక్క గ్యారేజీలు అన్నీ కొట్టేస్తున్నారు, అక్కడ ఉన్న కార్మికులందరినీ ఇతర డిపోలకు పంపిస్తున్నారు. ఆడ కొద్ది రోజులు ఉండి వాళ్ళు నిలబడలేని పరిస్థితి వస్తే వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళు వాలంటీర్ పెట్టుకొని వెళ్ళిపోతారనే దురాలోచనలో మీరు ఉండి ఈ పని చేస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం. మీరు కానీ ఇదే విధంగా చేస్తూ ఉంటే ఎండలు తగ్గిన తర్వాత అంటే జూన్ జూలై నెలల్లో మేము పాదయాత్ర చేస్తాం. ఆ పాదయాత్రలో మీరు చేస్తున్న అక్రమ అన్యాయాన్ని, కార్మికకి మీరు చేస్తున్న ద్రోహాన్ని మేము ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ రావడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు కార్మికుల్ని మీరు మోసగిస్తున్నారు, అన్ని ఫ్యాక్టరీ కార్మికులు మోసగిస్తున్నారు, అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకున్నారు, ఆ స్థలాన్ని పెట్టుబడి వర్గానికి, కార్పొరేట్ వర్గం మీకు ఇస్తున్నారు. ఇది పద్ధతి కాదు అని మీకు తెలియజేస్తున్నాము. దీనికి కార్మికులు ఎవరు కూడా సహించరు, కార్మికులు ఎవరు కూడా ఊరుకోరు. కార్మికుల తిరుగుబాటు రానియకుండా మీరు ఉంటారని మరి మిమ్మల్ని ప్రాధేయపడి చెప్తున్నాం. మీరు నిజంగా కార్మిక పక్షాన మీరుగా మీ పార్టీ కానీ ఉంటే, మీకు నిజంగా కార్మికులు మేలు చేయాలంటే, ప్రజలకు మేలు చేయాలంటే మీరు పెట్టిన ఈ పథకాలను రద్దు చేసి న్యాయమైన పథకాలతోటి
ప్రజలకు ఇవ్వండి. ప్రజల్ని సోమరపోతం చేయొద్దు. మీరు ఇచ్చే ఇప్పుడు ఆటో వాడికి ఒక రాయితీ అన్నారు, తల్లికి ఒక రాయితీ అన్నారు, దాని తర్వాత ఆవిడి ఈవిడి అని చెప్పి మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. కాబట్టి మేము కార్మికులు తిరుగుబాటు రానియొద్దు. కార్మికుల్లో అందరూ చైతన్యమై తిరుగుబాటు చేస్తే అది మీకే ఇబ్బంది అని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో నేను రాష్ట్ర అధ్యక్షుడిని. మా యొక్క కమిటీ రమణయ్య గారు, తర్వాత సుబ్బారావు గారు, దాని తర్వాత పివిజే నాయుడు గారు, తర్వాత మోహన్ రావు గారు, మేమందరం ఈ సమావేశానికి అటెండ్ అయినాం. కార్మికులకు వెన్నుపోటు ఒడిస్తే ఏ ప్రభుత్వం నిలబడలేదని మళ్ళీ హెచ్చరిస్తూ ఈ యొక్క నేను ముగిస్తున్నాం. నమస్తే.